ఏపీ ఇంటర్ 2026కి సంబంధించి మనకి పరీక్షా ఫలితాలకు సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. దాని గురించి ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. అంటే మనకు ఒక చిన్న అప్డేట్ అన్నమాట. మనకి ప్రాసెస్ ఎక్కడి వరకు వచ్చింది, సో ఈ వివరాలకు సంబంధించి వచ్చింది. సో ఒక చిన్న అప్డేటే, కానీ మీ అందరు కూడా ఒక క్లారిఫికేషన్ తెస్తాను. మెయిన్గా వీడియోలకు వెళ్ళే ముందు గూగుల్లో ఎగ్జామ్ సర్కారీ రిజల్ట్.info అని టైప్ చేయండి. మీకు వెబ్సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. ఒకసారి ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ లింక్ మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మనకి మెయిన్గా ఒక వెబ్సైట్ అయితే రావడం జరుగుతుంది. కిందకైతే స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత మనకు ముఖ్యంగా ఇక్కడ కొన్ని లింక్స్ అయితే ఉంటాయన్నమాట. మెయిన్గా ఈ లింక్లో కూడా జాయిన్ అయితే అవ్వండి. ఎందుకంటే మనకి ఫలితాలకు సంబంధించి లింక్స్ అనేవి వచ్చినా, ఎనేబుల్ చేసినా, ఇప్పుడు అప్డేట్స్ వచ్చినా దీంట్లో అయితే మనకు ప్రొవైడ్ అయితే చేస్తారు. అండ్ అలాగే మీకు స్క్రీన్ మీద చూపించే లింక్ 1, లింక్ 2 అండ్ అలాగే వీటిలో కూడా ఒకసారి చెక్ చేస్తే అయితే ఉండండి అన్నమాట. అండ్ వాట్సాప్ ఛానల్లో కూడా ఒకసారి జాయిన్ అయితే అవ్వండి. ఇక్కడ అప్డేట్స్ కూడా మనకి ముఖ్యంగా ప్రొవైడ్ అయితే చేస్తూ అయితే ఉంటారు. ముఖ్యంగా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ ఒకసారి చూస్తున్నారు కదా, మనకి ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ ఆర్టికల్లో ఈరోజు ఒక చిన్న అప్డేట్ అయితే పబ్లిష్ చేశారు. దీంట్లో మనకి 3వ వారంలో ఇంటర్ ఫలితాలని చెప్పడం జరిగింది. సో ఒకసారి ప్రాసెస్ ఎంతవరకు వచ్చిందో చూద్దాం. మనకి ఇంటర్ పరీక్షా ఫలితాలు ఈ నెల 3వ వారంలో రిలీజ్ చేసేందుకు ఇంటర్ విద్యా మండలి మనకి ప్రయత్నిస్తుందన్నమాట. ఇప్పటికే ఆన్సర్ పేపర్లు కూడా మనకి కరెక్షన్ కాగా మనకి పేపర్ స్కానింగ్ గురువారంతో కంప్లీట్ అయితే కావడం జరిగింది. అనంతరం ఆ డేటాను బోర్డుకి అయితే తెప్పించుకొని మొత్తం ఒకసారి కరెక్షన్ ప్రాసెస్ కూడా రీచెకింగ్ అయితే చేస్తున్నారు. సో అందుకే మనకు కొంచెం లేట్ అయితే కావడం జరిగింది. ఈసారి ఎందుకు లేట్ అయిందంటే నమూనా మార్పులు చేసినందువల్ల మనకి ఇంటర్ ఫలితాల్లో కొంచెం లేట్ అయితే కావడం జరిగిందని చెప్పారు. మనకి థర్డ్ వీక్లో 16th నుంచి 19th లోపు ఎప్పుడైనా రావచ్చని ఇదివరకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ప్రజెంట్ ఒకసారి రీచెకింగ్ ప్రాసెస్ అయితే జరుగుతుంది. 3వ వారంలో ఫలితాలని చెప్పారు. మనకి నెక్స్ట్ వీక్ స్టార్టింగ్లో ఏమైనా డేట్ గురించి ఒక డేట్ అయితే బయటకు వచ్చే అప్డేట్ అయితే ఉందన్నమాట. ప్రజెంట్ అప్డేట్ 16 నుంచి 19 లోపు రిలీజ్ చేసేందుకు అధికారులు అయితే చూస్తున్నారు. ఇదివరకే రావడం జరిగింది. ప్రజెంట్ రీచెకింగ్ ప్రాసెస్ అయితే జరుగుతుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో.